ఎన్డీఏ సర్కార్ హామీలపై కూడా అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడేమో అప్పులు ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుతున్నారు. సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తోంది అన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజల తరపున తాము నిలదీస్తామన్నారు సీదిరి అప్పలరాజు. సంపద సృష్టిస్తాను, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాను, సంపద సృష్టించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఆ రోజు మీరు అన్నారు. మీవన్నీ వీడియోలు ఉన్నాయి. కానీ అదే మీరు ఈరోజు ఏమంటున్నారు? ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయింది, విపరీతంగా అప్పులు చేయటం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితికి వచ్చిందని మరి మీ ప్రభుత్వంలో పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు? ఆ మాటలు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్నటువంటి మాటలు కంబైన్డ్గా చూస్తే సూపర్ 6 పథకాలని ఎగ్గొట్టేసేటటువంటి ఆలోచనలో కానీ ప్రభుత్వం ఉందా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు.